సో హలో ఫ్రెండ్స్, నా పేరు మాజ్ అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఎక్స్ప్లోర్ ఛానల్. ఈ వీక్ నుంచి అయితే శ్రావణ మాసాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మన గెండిలో కూడా చాలా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ గెండికి వెళ్ళే రూట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. కొత్తగా అయితే వేసారనమాట, మన రోడ్ అయితే వేసారనమాట, చాలా బాగుంది. అండ్ అది కూడా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే గెండికి వెళ్ళే దాగా అనమాట. మన వేంపల్లి నుంచి గెండికి వెళ్ళే దాగా అయితే ఇదే అనమాట. సో కొత్తగా బ్రిడ్జ్ పైన రోడ్డు కూడా బాగా వేశారు. అండ్ అలాగే చాలా మాడ్యులేషన్ అయితే ఇచ్చేసారు రోడ్ని. అండ్ వ్యూ గా ఉంది ఇక్కడ మనకు వ్యూ. అండ్ అది ఇంకో బ్రిడ్జ్ అయితే పక్కన అయితే వేశారు, అది వచ్చే రోడ్ అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఇది కొత్తగా వేసినారనమాట రోడ్డు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు అట్లా లేదు, ఈ వెహికల్స్ రావాలన్నా అంటే, వెహికల్స్ వెళ్ళాలన్నా అంటే. సో ఇప్పుడైతే ఈ రోడ్డు కూడా వేసారు, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు చాలా ఫ్రీగా వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. సో ముందర కూడా చాలా యాక్సిడెంట్గా అయితే వేసారు. ఇంకా అక్కడ గెండి దగ్గర నియర్ గెండి అయితే మనకు వర్కింగ్గా జరుగుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే గెండికి వెళ్ళే దావా అనమాట. వేంపల్లి నుంచి గెండికి వెళ్ళే దావా. అండ్ పక్కన ఉంది కదా, అది వచ్చేసి గెండి నుంచి వేంపల్లికి వచ్చే దావా. సో రోడ్ కూడా చాలా ఎక్సలెంట్గా వేశారు. అండ్ వెహికల్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి వెహికల్ కూడా ఇక్కడ తిప్పుకొని అయితే పోతున్నాయి. ఇది వచ్చేసి 888 వెళ్ళే దావా. అండ్ ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే ముందర కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి సో బండ్లు అయితే ఒకే వేలో వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చి తిప్పుకొని అయితే పోతున్నాయి. సో అది కూడా కొన్ని రోజుల్లో బాగా అయిపోతుంది. అండ్ చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా తొందరగా అయితే కట్టారనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారనమాట కొత్తగా. సో ఏంటంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే, ముందు అయితే ఇంత రోడ్ అయితే లేదనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంత పెద్ద రోడ్ అయితే ఇక్కడైతే లేదనమాట. ఇంతకుముందు ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు డివైడర్ ఉంది కదా, అక్కడ వరకు అయితే మనకు రోడ్డు ఉండింది. సో వెహికల్స్ పోవాలన్నా ఈ రోడ్డే, రావాలన్నా ఈ రోడ్డే. అండ్ పక్కన అయితే అంత రోడ్ అయితే లేదు. ముందు కూడా ఇంత క్లీన్గా అయితే రోడ్ అయితే లేదనమాట. ఎందుకంటే అది చాలా గుంతలుగా అయితే ఉండింది రోడ్డు. అక్కడక్కడ చాలా గుంతలు ఉండి చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు కూడా ఎవరైతే వస్తున్నారో పోతున్నారో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఈ రోడ్లో. ముందు కూడా చాలా ఎక్కువ జరిగే యాక్సిడెంట్స్ కూడా. ఎందుకంటే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ కట్టేసి వీళ్ళు అక్కడక్కడ రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి చాలా ఇబ్బందిగా ఉండేది అన్నమాట మనకు గెండికి వెళ్ళే రోడ్డు అయితే. సో ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదు. సో ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. చూస్తున్నాం కదా, మన రైట్ సైడ్ చూస్తున్నాం కదా, ఆ రోడ్డు అయితే పెండింగ్లో అయితే ఉంది. ఇంకా తొందరగా అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటికైతే బండ్లు అయితే ఈ ఒక్క రోడ్ నుంచే వెళ్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వరకు అయితే స్టాప్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి రోడ్ అయితే వేయాలి, గిండి వరకు అయితే రోడ్ అయితే వేయాలి. ఇంకా ఇదైతే పూర్తి కాలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనము, అది. సో ఇక్కడ పోయే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అది చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, అవి రోడ్డు మీదకి వచ్చేసి కొంచెం స్లిప్ అవుతూ ఉంటాయి బండ్లు. అందుకని అందరూ చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ సాటర్డే, సండే, ఫ్రైడే కూడా చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కూడా ఉండే షాప్స్ ఇప్పుడైతే లేవు. ఇక్కడ చూసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడైతే ఇప్పటి నుంచి జనాలు అయితే వస్తుంటారు. చూడండి, చాలా ఎక్సలెంట్గా ఘనంగా చేస్తున్నారు.
చాలా ఎక్సలెంట్గా జరుగుతాను అరేంజ్మెంట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. చలో బోల్దాం. ఇక్కడ షాప్స్ కూడా తొందరగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వర్క్స్ చూడండి ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. సో చూసుకోవచ్చు ఉయ్యాలు అవి చాలా మొదలుగా వచ్చేసాయి. ఇంకా టుమారో సో ఇక్కడైతే చూసుకోవచ్చు షాప్స్ అయితే చాలా వరకు పెట్టేశారు. ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది షాప్స్ది. అండ్ అలాగే ఇక్కడ ఉయ్యాలు అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెడుతున్నారు. ఈ షాప్ వచ్చేసి మన బ్రోది అనమాట, అఖిల్ బ్రోది. ఇంట్లో అయితే షాప్ పెడుతున్నాడు మన అఖిల్ బ్రో. చూసుకోవచ్చు నైట్ వ్యూ కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంచిగా ఉంది. లైట్లు అనేవి వేసి చాలా క్లీన్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. అరేంజ్మెంట్స్ కూడా ఇంకా చేస్తున్నారు. జనాలు ఇక్కడ పడగలేవు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ మీద అయితే మామూలుగా అయితే షాప్స్ అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడు షాప్స్ కూడా లేవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదంట షాప్స్ పెట్టడానికి. అండ్ చాలా వరకు అయితే రోడ్ అయితే ఫ్రీగానే ఉంటుంది. అండ్ వచ్చేపోయే వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందుకని ఇక్కడ షాప్స్ అయితే పెట్టడానికి అయితే అనుమతి అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, అక్కడ రోడ్ వేస్తున్నాం కదా, అక్కడ కూడా చాలా వరకు షాప్స్ ఉన్నాయి. ఇల్లులు షాప్స్ ఉండేవి అవి అన్నీ తీసేసారు. సో ఏం షాప్స్ అయినా ఇప్పుడు అక్కడ నదిలోనే పెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందుకని షాప్స్ అన్నీ రోడ్ మీద వద్దన్నారంట. సో నైట్ వ్యూ కూడా చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడైతే ఇంకా బండ్లు రాకపోగలిగితే ఇంకా కష్టంగానే ఉంది. ఇక్కడ ఇంకా ప్రాసెస్ ఇక్కడ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. వెహికల్స్ అయితే పోవడానికి లేదు, ఇంకా వేరే అవతల రోడ్డు. సో ఎంతైనా అది వేసేంత వరకు ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ అయితే రోడ్ ప్రాసెస్ అయితే